మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? పేలుతుందేమో జాగ్రత్త. ఫ్రిడ్జ్ పేలడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును. ఫ్రిడ్జ్‌లు ఈ మధ్య పేలి ప్రాణాలు పోతున్నాయి. గద్వాల జిల్లా ధరూర్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. తెలంగాణలోని గద్వాల జిల్లా ధరూర్ మండలంలో 2 రోజుల క్రితం ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు, ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికైతే తరలించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ తల్లి, ఆమె కొడుకు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. చల్లటి నీళ్లు, తాజా ఆహారం కోసం మనం వాడే యంత్రం ఇలా తల్లి బిడ్డలను బలి తీసుకోవడం స్థానికంగా అందరినీ కూడా కంటతడి పెట్టించింది. ప్రమాదానికి కారణాలేంటి? సాధారణంగా ఫ్రిడ్జ్ పేరడానికి కంప్రెషర్ మీద పడే ఒత్తిడి లేదా షార్ట్ సర్క్యూట్ కారణం కూడా కావచ్చు. అయితే మనం పాటించే చిన్న చిన్న పొరపాట్లే ఇలాంటి పెద్ద ప్రమాదాలకు కూడా దారితీస్తూ ఉన్నాయి. ఈ ప్రమాదాల నివారణకు నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే మీ ఇంట్లో ఇలాంటి ఘోరాలు జరగకూడదు అంటే నిపుణులు సూచిస్తున్న ఈ జాగ్రత్తలు అయితే తప్పక అందరూ కూడా పాటించాలి. చాలా ఇళ్లలో స్థలం లేదని కూడా ఫ్రిడ్జ్ను గోడకు అతుక్కుపోయేలా పెడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరంగా కూడా వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. ఫ్రిడ్జ్ను ఎప్పుడు కూడా గోడకు కనీసం 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో అయితే మనం ఖచ్చితంగా ఉంచాలి. ఫ్రిడ్జ్ వెనక భాగంలో ఉండే కంప్రెషర్ వేడిని విడుదల చేస్తూ ఉంటుంది. ఆ వేడి బయటకు పోయేలా గాలి తగిలే ప్రదేశంలోనే ఫ్రిడ్జ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రిడ్జ్ వైరింగ్, ప్లగ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. పాతబడిన వైర్లను వెంటనే మార్చుకుంటూ ఉండాలి. ఫ్రిడ్జ్ వెనక భాగాన్ని కూడా దుమ్ము లేకుండా శుభ్రం చేయడం వల్ల కంప్రెషర్ మీద కూడా భారం తగ్గుతుంది. ఫ్రిడ్జ్ అనేది విలాస వస్తువేం కాదు, అవసరమైన వస్తువు. బట్ దాన్ని వాడే విధానం సరైంది కాకపోతే అది ప్రాణాలకే ముప్పు తెస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. గద్వాల ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈ రోజే మీ ఫ్రిడ్జ్ ప్లేస్మెంట్ మరియు కండిషన్ను ఒక్కసారి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నిర్లక్ష్యం వద్దు. ప్రాణం కంటే ఏది ఇక్కడ ముఖ్యం కాదు.